తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాస్త సీరియస్ గానే పనిచేస్తున్నారు. పార్టీలో అనైక్యత, రాష్ట్ర నేతల ఇష్టానుసార ప్రవర్తనపై ఆమె ఆగ్రహం చెందినట్లుగా తెలుస్తోంది. మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా క్రమశిక్షణను గాలికి వదిలేశారని, సీఎం రేవంత్ రెడ్డిని అస్సలు లెక్క చేయటం లేదని ఆమె గుర్తించారు. ఇటీవల కొందరు నేతలను విడివిడిగా పిలిచి మాట్లాడి విశ్లేషించుకున్న తర్వాత 6 మంత్రులపై ఎక్కువ ఆరోపణలున్నట్లుగా మీనాక్షి దృష్టికి వచ్చింది. అందులో 5 పాత మంత్రులు, ఒక కొత్త మంత్రి ఉన్నారని సమాచారం. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జరిగే మీటింగ్ తర్వాత ఆమె ఒక నివేదిక రూపొందించి ఢిల్లీ అధిష్టానానికి పంపుతారని తెలుస్తోంది. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు కొందరిపై చర్యలు ఉండొచ్చని, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు అందులో కొందరిని డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ స్వయంగా ఒక ప్రశ్నావళిని రూపొందించి నేతలకు అందించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. వేరువేరు బాధ్యతల్లో ఉన్న వాళ్ల పనితీరును అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఆయా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటో అడిగి తెలుసుకునేందుకు ఆ ప్రశ్నావళి ఉపయోగపడింది. ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న పనులను సమీక్షించేందుకు ఉపకరించింది. పార్టీ కార్యక్రమాల్లో వాళ్లు పాల్గొంటున్నారా, లేక సొంత కార్యక్రమాలకు పరిమితమవుతున్నారా కూడా తెలుసుకోగలిగారు. సోషల్ మీడియాలో ఎవరు చురుగ్గా ఉన్నారో అర్థం చేసుకోగలిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాళ్లు చేసిన పనులు, సూచనలు ఏంటో ఆరా తీయగలిగారు. దాంతో కొందరు నేతల పనితీరు అస్సలు బాగోలేదని మీనాక్షి గ్రహించారు. దాని ఆధారంగా ఆమె రూపొందించిన జాబితాలో 6 మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. పైగా పరస్పరం కీచులాటలతో పార్టీ పరువును, ప్రభుత్వ ప్రతిష్టను ఒకరిద్దరు మంత్రులు దిగజారుస్తున్నారని మీనాక్షి దృష్టికి వెళ్లటంతో నివేదికలో ఆ అంశాలు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది. మీనాక్షి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల దగ్గర లిఖితపూర్వక సమాధానాలు సేకరించారు. దానివల్ల వాళ్లు మాట మార్చే అవకాశం ఉండదు. పైగా పార్టీకి లాయల్ గా ఉండాలన్న ఆకాంక్ష వారిలో పెరిగిపోతుంది. తమ నియోజకవర్గాల్లో చేస్తున్న పనులను లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి సమాధానం తీసుకున్నారు. ఈ క్రమంలో వాళ్లు రాసిచ్చిన అంశాల్లో నిజానిజాలు బేరీజు వేసుకోవటం కూడా 24 గంటల్లో ముగిసిపోయిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను కలిసిన వారిలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇంకా కొందరు ఆమెతో భేటీ కావాల్సి ఉంది. లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వడంతో తాము అడ్డంగా ఇరుక్కుపోయామని కొందరు నేతలు లోలోనే మదనపడుతున్న మాట వాస్తవం. డీసీసీ అధ్యక్షుల పనితీరుపైన ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. పదవిని చేపట్టిన తర్వాత ఎన్ని గ్రామాలకు వెళ్లారో, అక్కడ పార్టీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఆమె నిలదీయటంతో కొందరు నేతలు నీళ్లు నమిలారు. ప్రజలతో మమేకం కాని వారిని భవిష్యత్తులో పదవులు ఉండవని కూడా మీనాక్షి తేల్చి చెప్పారు.